హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 23 సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 33వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో ఏ రాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ జట్టు అండి. చూడండి, కటక్లో జరుగుతున్న, కటక్ అంటే ఒడిస్సాలో ఉంది, ఇక్కడ జరుగుతున్న 33వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు విన్నర్గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 2-0 తేడాతో మధ్యప్రదేశ్ను ఓడించి గెలవడం జరిగింది. లాస్ట్ ఫైనల్లో సృజన, సుద్దపల్లి, పూజ, ములుగు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవడం జరిగింది. ఇందులో అనాకాడమీ వాళ్ళు వచ్చేసి ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారండి. అనాకాడమీ అనేది ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మెగా బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ. అండ్ వీళ్ళు వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో. దీనికి లక్ష్యం అనే పేరు పెట్టారు. ఈ 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ కోర్స్ ఇస్తారు. అలాగే ఇదే పేరుతో మినీ కోర్సు కూడా ఇస్తున్నారండి. సేమ్ ఇదే ఎడ్యుకేటర్ల ద్వారా 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అయితే ఇస్తున్నారండి. తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ మూవ్మెంట్ మీద వీళ్ళిద్దరూ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు మీకు. అండ్ అంతేకాకుండా గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఈ టెస్ట్ 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటుంది. గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది అనమాట ఈ టెస్ట్. అయితే ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 3 వరకు కూడా ర్యాంక్స్ ఇస్తారు. ఇందులో ఈ ర్యాంక్ ఎవరైతే కొడతారో ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మీకు సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. అంటే డిస్క్రిప్షన్తో మీకు డిడక్షన్ ఉంటుంది. ఎవరైనా ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ ఉంటుందన్నమాట, తగ్గిస్తారు. అండ్ అంతేకాకుండా యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీ మీద బెస్ట్ షార్ట్ కట్స్ ఇస్తున్నారండి ఎంవి నారాయణ గారు. అంతేకాకుండా హిస్టరీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద ఎండి అక్బర్ గారు డైలీ క్లాసెస్ తీసుకుంటున్నారు. అలాగే మీకు పాలిటీ, గవర్నెన్స్, ఎకానమిక్, హిస్టరీ మీద రమేష్ దెండుకోర్ గారు వచ్చేసి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా డైలీ క్లాసెస్ తీసుకుంటున్నారు. అలాగే మీకు ఇక్కడ నచ్చిన ఫేవరెట్ ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2కి మీకు ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మీరు ఇంటరాక్టివ్గా చదువుకోవచ్చు. పీడిఎఫ్ డౌట్ వితౌట్ ఇన్నోవేషన్స్. అండ్ మీరు పీడిఎఫ్లో వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీకి అన్లిమిటెడ్ మీరు చూసుకున్నట్టయితే ఫ్రీలో కూడా అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్లో మాత్రం కూడా అన్ని అన్లిమిటెడ్ ఉంటుంది. పీడిఎఫ్లో సిలబస్, పీడిఎఫ్ నోట్స్లు, డౌట్లు, ప్రాక్టికల్ టెస్ట్లు అన్నీ కూడా మీకు అన్లిమిటెడ్ చేస్తారు. అలాగే ఇందులో మీకు నచ్చిన వీడియోని, నచ్చిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ప్లస్ సబ్స్క్రిప్షన్తో. 1 మంత్కి సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి 1400. డిస్క్రిప్షన్లో మన కోడ్ ఇస్తాను, EDU Tech 10 అనే కోడ్. సో ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1400 రూపాయలది 1260కి వస్తుంది. లేట్ చేయకండి, వీళ్ళు ప్రైజెస్ అయితే హైక్ చేయబోతున్నారు. ఇప్పుడే మంచి అవకాశం. సెకండ్ క్వశ్చన్ అండి. సాంకేతిక పంట బీమా ఉత్పాదనలను సలహా సేవల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వము వింగ్ స్యూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధస్సును అలాగే లోతైన సాంకేతికతను వాడుతున్న వింగ్ స్యూర్ అనే సంస్థ, తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే, ఈ కంపెనీ బీమా ఉత్పాదనలు, అంటే రైతులకు సంబంధించిన బీమా ఉత్పాదనలు, రైతులకు కావాల్సిన సేవలను రైతులకి త్వరగతిన అందించేలా, వాళ్ళని ప్రాసెస్ చేసేలా, వాళ్ళకి అవసరాలను తీర్చే విధంగా వింగ్ స్యూర్ అనే ఒక సంస్థతో తెలంగాణ గవర్నమెంట్ ఈ టైఅప్ అయితే చేసుకుంది. ఇది వచ్చేసి రైతులకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే థర్డ్ వన్ అండి. లార్జెస్ట్ ఆన్లైన్ ఫోటో ఆల్బమ్ పేరుతో హీరో గ్రీన్ డ్రైవ్ ప్రారంభించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన సంస్థ ఇది. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హీరో మోటార్ కార్ప్ అండి. భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హీరో మోటార్ కార్పు ఇంటర్నేషనల్ జీరో ఎమిషన్స్, అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం ఆ డేస్ని పురస్కరించుకొని ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఎందుకు అంటే లార్జెస్ట్ ఆన్లైన్ ఫోటో ఆల్బమ్ పేరుతో హీరో మోటార్ కార్ప్ వచ్చేసి దేశవ్యాప్తంగా హీరో గ్రీన్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. హీరో గ్రీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 137,775 మొక్కలు నాటడం ద్వారా వాటిని ఫోటోలు తీసి ఈ లార్జెస్ట్ ఆన్లైన్ ఫోటో ఆల్బంలో షేర్ చేసుకోవడం ద్వారా హీరో మోటార్ కార్ప్ వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని టచ్ చేయగలిగింది. కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని నమోదు చేయడం ఇది సెకండ్ టైం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే,
చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏయూ అంటారు షార్ట్కట్లో, ఇందులో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్గా అంటే ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అహ్మదాబాదు, హైదరాబాదులో మాత్రమే ఈ యొక్క అమెరికన్ కార్నర్ ఉంది. ఇప్పుడు దేశంలో 3వ కార్నర్గా విశాఖపట్నం ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికా కార్నర్ అయితే నిలవడం జరిగింది. 3rd కార్నర్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో అయితే అమెరికా విద్యా ఉద్యోగ అవకాశాల సమాచారం వచ్చేసి ఈ యొక్క అమెరికన్ కార్నర్ దగ్గర మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ అమెరికాలో ఉద్యోగం చేయాలన్నా, లేదా అక్కడ ఎవరైనా చదవాలనుకున్నా, అక్కడ ఎలా చదవాలి, ప్రాసెస్ ఏంటి, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ అమెరికన్ కార్నర్లో తెలుసుకోవచ్చు. తర్వాత 5th వన్, అంతర్జాతీయ సంజ్ఞ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సంజ్ఞ దినోత్సవం అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్ డే. ఇక్కడ గెస్టర్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ సైన్, ఇంగ్లీష్లో అయితే సైన్ డే, తెలుగులో మాత్రం సంజ్ఞ లేదా సంకేత ఏదైనా చెప్పొచ్చు. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 23 అండి. ఇప్పుడు మనం మోగవాళ్ళకి చెవిటి వాళ్ళకి ఎలా చెప్తామండి? సైన్ లాంగ్వేజ్లోనే కదా మాట్లాడతాం. సో సైన్ అంటే సంకేత లేదా సంజ్ఞ తెలుగులో అయితే. ఈ డే మీద ప్రజల్లో అందరికీ అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సంజ్ఞ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. మీన్స్ ఇంటర్నేషనల్ సైన్ డే. చెవిటి వారి కోసం అలాగే మూగవారి కోసం ఈ ప్రత్యేకంగా ఈ సైన్ లాంగ్వేజ్ని వాడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటాం. అంటే మనం నార్మల్గా ఎలా మాట్లాడుతున్నామో వాళ్ళకి ఈ సైన్ లాంగ్వేజ్ అలా ఉంటుంది. మొదటిసారి ఈ సంజ్ఞా భాషను 2018లో స్టార్ట్ చేశారనమాట, ఈ డేని స్టార్ట్ చేయడం. అండ్ ప్రపంచవ్యాప్తంగా చెవిటి వారికి అలాగే మూగవారికి దీని మీద అవగాహన కల్పించి దీని ద్వారా వాళ్ళ యొక్క భావాన్ని బయటపెట్టేలా ప్రోత్సహించారు. 2018 సెప్టెంబర్ 23న ప్రతి ఒక్కరూ సైన్ లాంగ్వేజ్లో భాగం అవ్వడం జరిగిందండి. అయితే అంటే 2018లో విత్ సైన్ లాంగ్వేజ్ ఎవ్రీవన్ ఈజ్ ఇంక్లూడెడ్ అనే నేపథ్యంతో అనే థీమ్తో సెలబ్రేట్ చేశారు. అయితే ప్రపంచ బదిరులు అంటే ఇదే చెవిటి వాళ్ళు లేదా మూగవాళ్ళు. ప్రపంచ బదిరులు సమైక్య 2021 థీమ్ను మేము మానవ హక్కుల కోసం సైన్ చేస్తున్నాం అనే తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసి వి సైన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు 2021లో ఈ యొక్క సంజ్ఞ లేదా సైన్ డే. తరువాత 6th వన్, భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ల శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ రాజారాం భారత ప్రభుత్వంలో టెలికమ్యూనికేషన్ శాఖకి కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారైనా అతను మాజీ డిఓటి అంటే డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కార్యదర్శిగా ఉన్న హన్షు ప్రకాష్ స్థానంలో నియమితులయ్యారు. కె రాజారామన్ తమిళనాడు క్యాడర్ 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. అతను ప్రధాన బాధ్యతల ప్రాంతాల్లో ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేశారు. అందులో అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకుముందు అతనికి. ఓకే, అండ్ చాలామంది కార్యదర్శులు అపాయింట్ అయితే అయ్యింది. వాళ్ళందరి లిస్టు, వాళ్ళ యొక్క బ్యాచ్, వాళ్ళ యొక్క క్యాడర్ అన్నీ కూడా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజయ్ మూర్తి. ఇది ఆల్రెడీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. చూడండి, సంజయ్ మూర్తి గారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి అమిత్ ఖారే స్థానంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. అమిత్ ఖారే నెలాఖరులో అంటే ఈ సెప్టెంబర్ 30న పదవి విరమణ చేస్తారు. అమిత్ ఖారే కొత్త విద్యా విధానం 2020 రూపకల్పన చేసిన సభ్యుల్లో ఒకరు. ఓకే, అంటే ఇప్పుడు పదవి విరమణ చేయబోతున్న వ్యక్తి. నెక్స్ట్ 8th వన్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖల నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే గోవింద్ మోహన్. చాలా ఇంపార్టెంట్. చూడండి, గోవింద్ మోహన్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారండి. మోహన్ సిక్కిం క్యాడర్ యొక్క 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. అతను ప్రస్తుతం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద హోం శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30న పదవకాలం పూర్తయిన తరువాత ఎవరు రఘువేంద్ర సింగ్ పదవకాలం అయిపోతుందన్నమాట. ఆయన ప్లేస్లో ఈయన నియమితులు అవుతారు. ఎవరు? గోవింద్ మోహన్. అలాగే అనురాగ్ జైన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ కింద పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించే విభాగంలో కార్యదర్శిగా నియమించబడ్డారు. అనురాగ్ జైన్ మధ్యప్రదేశ్ క్యాడర్ యొక్క 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. అండ్ అన్సులిన్ ఆర్య, ఈయన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అధికార భాషా విభాగంలో కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్య 1989 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. అన్సులిన్ ఆర్య అనే అతడు కాదు. ఆమె ప్రస్తుతం టెలికమ్యూనికేషన్స్ విభాగం కింద యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు.
తర్వాత 9 అండి, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజేష్ అగర్వాల్. రాజేష్ అగర్వాల్ ఐఏఎస్ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమించారండి. అయితే రాజేష్ అగర్వాల్ 1989 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ యొక్క ఐఏఎస్ ఆఫీసరు. అతను ప్రస్తుతం పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా అండ్ ఆర్థిక సలహాదారునిగా పనిచేస్తున్నారు. ఓకే, తర్వాత 10, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే లోక్ రంజన్ ఐఏఎస్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమించబడ్డారు. లోక్ రంజన్ 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన త్రిపుర కేడర్కి చెందిన వ్యక్తి. అతను ప్రస్తుతం పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ మంత్రిత్వ శాఖ కింద పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగంలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అండ్ దేవేంద్ర కుమార్ సింగ్ ఐఏఎస్ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇతను దేవేంద్ర కుమార్ సింగ్ వచ్చేసి కేరళ కేడర్ యొక్క 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. అతను ప్రస్తుతం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖలో అడిషనల్ కార్యదర్శిగా మరియు అభివృద్ధి కమిషనర్గా పనిచేస్తున్నారు. ఓకే, తర్వాత 11, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే సునీల్ భరత్వాల్. చూడండి, సునీల్ భరత్వాల్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా నియమితులయ్యారండి. సునీల్ భరత్వాల్ వచ్చేసి బీహార్ కేడర్కి చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. అతను ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సుజాత చతుర్వేది ఐఏఎస్ ఆఫీసర్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో క్రీడల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. చతుర్వేది బీహార్ కేడర్ యొక్క 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ అతను ప్రస్తుతం పర్సనల్ అండ్ ట్రైనింగ్ పర్సనల్ మినిస్ట్రీ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ ఫైనాన్స్ విభాగంలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ చేయబోతున్న రవి మిట్టల్ ప్లేస్లో ఆయన ఈ పదవికి నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ ఎస్ కిషోర్ అండి, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద వాణిజ్య శాఖలో ప్రత్యేక అంటే స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఎస్ కిషోర్ పశ్చిమ బెంగాల్ కేడర్కి చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అతను ప్రస్తుతం వాణిజ్య శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగంలో శ్రీనివాస్ ఐఏఎస్ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. శ్రీనివాస్ వచ్చేసి 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు, రాజస్థాన్ కేడరు. అతను ప్రస్తుతం సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ మనోజ్ జోషి ఐఏఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. జోషి కేరళ కేడర్ చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన అదే మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వివేక్ జోషి ఐఏఎస్ హోం మంత్రిత్వ శాఖ కింద రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్గా ప్రభుత్వ కార్యదర్శి హోదాలో అలాగే వేతనంలో నియమించబడ్డారు. జోషి 1989 బ్యాచ్ అంటే ఏదైతే హిమాచల్ ప్రదేశ్ ఉందో ఆ యొక్క కేడర్ యొక్క ఐఏఎస్ అధికారి. నెక్స్ట్ చందన్ సిన్హా ఐఏఎస్ భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో అలాగే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డారు. సిన్హా 1989 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ ఆఫీసరు. అండ్ కటికిత్తల శ్రీనివాస్ బాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్లో డైరెక్టర్గా నియమితులయ్యారు. అయితే శాస్త్రి ఈ యొక్క శ్రీనివాసుడు వచ్చేసి శాస్త్రి 1989 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. కటికేతల శ్రీనివాస్ శాస్త్రి కాదు, శ్రీనివాస్ శాస్త్రి. ఓకే, నెక్స్ట్ అనితా ప్రవీణ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కింద టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ప్రత్యేక సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రవీణ్ 1989 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ ఆఫీసరు. ప్రస్తుతం ఆమె అదే విభాగంలో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆమె. నెక్స్ట్ రాజీవ్ రంజన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవహారాల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. రాజీవ్ రంజన్ మధ్యప్రదేశ్ కేడర్ చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. ప్రస్తుతం అదే శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ అరుణ్ కుమార్ అండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. కుమార్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ యొక్క 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్.
అండ్ నెక్స్ట్ అనురాధ్ ప్రసాద్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అనురాధ 1986 బ్యాచ్ IDAS అధికారి. ఆమె ప్రస్తుతం ఆర్థిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంజీవ్ గుప్తా సెప్టెంబర్ 30న పదవి విరమణ చేయబోతున్నారు. అతని ప్లేస్లో అనురాధ ప్రసాద్ గారు నియమితులు కావడం జరిగింది. ఓకేనా, వీళ్ళు మొత్తం డేటాని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. అందుకే మీకు క్లారిటీగా ఒకే క్వశ్చన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తే చాలా ఎక్కువ మీకు మర్చిపోతారు, కాబట్టి అంతా ఒకేదారి ఇస్తే బాగుంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. అది రాసుకోండి ఎక్కడైనా వీలైతే. నెక్స్ట్ 12, ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సాకర్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ చూసినట్టయితే లియోనెల్ మెస్సీ. ఆన్సర్ చూడండి, లియోనెల్ మెస్సీ. మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ లియోనెల్ మెస్సీ దాదాపు $125 మిలియన్ సంపాదనతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సాకర్ ప్లేయర్గా నిలిచినట్టుగా ఫోర్బ్స్ ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? ఫోర్బ్స్. అండ్ రొనాల్డో ప్రీ ట్రాక్స్ కెరీర్ ఆదాయాలలో $1 బిలియన్ కంటే ఎక్కువ సంపాదించిన మొట్టమొదటి టీమ్ స్పోర్ట్స్ అథ్లెట్ అయిన, వేతనాల ద్వారా $70 మిలియన్, అలాగే ఎండార్స్మెంట్ ఒప్పందాల నుండి లైక్ అంబాసిడర్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ నుండి $55 మిలియన్ సంపాదిస్తున్నాడు ఆయన. ఓకే, నెక్స్ట్ 13th అండి, డెంగ్యూని అరికట్టడానికి ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం 10 హఫ్తే 10 బజే 10 మినిట్ ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఢిల్లీ అండి. దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వ్యాప్తిని తగ్గించడం కోసం ఢిల్లీ ప్రభుత్వము 10 హఫ్తే 10 బజే 10 మినిట్ అనే అంటే 10 వారాలు 10 గంటలు 10 నిమిషాలు అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. తరువాత 14, 2023 కొరకు యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? చాలా 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 ఇంపార్టెంట్. అక్రా అంటే ఘనా అండి, సో మీరు మర్చిపోకండి, ఘనా. అక్రా 2023 కొరకు యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా ఎంపిక చేయబడింది. 2022కు వచ్చేసి గ్వాడలాజారా అంటే మెక్సికోలో ఉంది. ఈ గ్వాడలాజారాను 2022కి యునెస్కో వరల్డ్ కప్ క్యాపిటల్గా ఎంపిక చేశారు కదా. దాని తరువాత 2023లో ఘానా వచ్చేసి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే ఈ వరల్డ్ బుక్ క్యాపిటల్ వచ్చేసి ఆ యొక్క ప్రాంతంలో యువతను కావచ్చు అండ్ యువతను ప్రభావితం చేసే పుస్తకాలు కావచ్చు, పుస్తకాలను ప్రోత్సహించడాలు కావచ్చు, పుస్తక పఠనాన్ని అంటే చదవడం అనే దాన్ని మక్కువ చూపేలా ప్రయత్నాలు చేయడం కోసం ఈ యొక్క క్యాపిటల్గా ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని ఎన్నిక చేస్తారు. ఓకే, అక్కడ వచ్చేసి యునెస్కో వచ్చేసి ఆ పుస్తకాల యొక్క అభివృద్ధికి సంబంధించి అన్ని విషయాలపై ఆ ప్రాంతంలో అవగాహన పెంచుతుంది, అది దాని ఉద్దేశం. నెక్స్ట్ 15, ఢిల్లీ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? యోగేష్ సింగ్. చూడండి, ఢిల్లీ యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్ నీలిమా గుప్తా మధ్యప్రదేశ్లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులయ్యారు. అలాగే యోగేష్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వీసీగా నియమితులైన యోగేష్ సింగ్ గతంలో ఢిల్లీ అంటే 2014-17లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్గా మరియు గుజరాత్ మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఓకే, తర్వాత 16th అండి, 2021 కొరకు SDG ప్రోగ్రెస్ అవార్డు అందుకున్న ప్రధానమంత్రి ఎవరు అంటే షేక్ హసీనా. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, SDG. ఈ లక్ష్యాలు సాధించడంలో బంగ్లాదేశ్ స్థిరమైన పురోగతి కోసం ఆ యొక్క దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా యునైటెడ్ నేషన్స్ స్పాన్సర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చే SDG ప్రోగ్రెస్ అవార్డును అయితే అందుకున్నారు 2021కి గాను. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ AK అబ్దుల్ మోహన్ న్యూయార్క్లో జరిగిన మీడియా మీటింగ్లో బంగ్లాదేశ్ ప్రధాని ఈ అవార్డును బంగ్లాదేశ్ ప్రజలకు అంకితం చేసినట్లుగా చెప్పారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 76వ సెషన్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్నారు. PM మోదీ గారు కూడా అక్కడే ఉన్నారు. అండ్ యునైటెడ్ నేషన్స్ ప్రయోజిత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అదే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన స్పాన్సర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ నుండి ఈ యొక్క అవార్డు అయితే ఇస్తారు. ఈ అవార్డుని ఇవ్వడం వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో అప్పుడు ప్రముఖ ఆర్థికవేత్త అలాగే అభివృద్ధి వ్యూహకర్త ప్రొఫెసర్ జెఫ్రీ డి శాచెస్ 2012లో ఈ యొక్క ఏదైతే SDG ప్రోగ్రెస్ అవార్డు ఉందో ఈ అవార్డుని పెట్టడం జరిగింది. అంటే ఆ 2020లో ఎవరైతే సస్టైనబుల్స్ డెవలప్మెంట్ గోల్స్ని డెవలప్ చేయడంలో పురోగతి సాధిస్తారో వాళ్ళకి అవార్డుని ఇస్తారు. ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.